హాయ్ హలో అండి. ఇంట్లో దోసపిండి ఉందంటే మన ఇంట్లో అక్షయ పాత్ర ఉన్నట్టేనండి. అనుకోని అతిథులు వచ్చినా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఆకలేస్తుందన్న, మనం ఏదో లేట్ నైట్ వచ్చినా ఒక 2 దోసలు వేసుకొని తింటే సరిపోతుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, అదే దోశ బ్యాటర్ ఇంట్లో ఉందనుకోండి, ఒక 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు తరిగేసి చక్కగా పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. అందులో ఈ పెసరట్టు కానీ, మినపట్టు కానీ బ్యాటర్ రెడీగా ఉంటే దానంత హాయి ఇంకోటి ఉండదండి గృహిణికి. అదే నేనైతే పెసరపిండి అయితే మాత్రం నా ఇన్స్టెంట్ పెసరట్టుతోటి వేసుకుంటున్నాను. అలాగే చట్నీ పౌడర్ కూడా చేసి ఉంచాను కదా, కొబ్బరి చట్నీ సింపుల్గా చూపించాను చూడండి. అన్నీ ఏవి వేయించకుండానే జస్ట్ తాలింపు పెట్టేస్తే సరిపోతుంది. అట్లా చట్నీ చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. పిల్లలకి దోశలు పెద్దలు కానీ పిల్లలు కానీ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరండి. ఆ బ్యాటర్ ఉంటే మన ఇంట్లో అక్షయ పాత్ర ఉన్నట్టేనమాట. అదిగాక ఇది పర్మనెంట్ అవుతుంది కదండి, గట్ హెల్త్కి కూడా ఈ దోశలు చాలా మంచిది. కరెక్టే కదా నేను చెప్పింది. కాబట్టి అక్షయ పాత్ర లాంటి దోశ పిండిని ఉంచుకోండి, ఎప్పుడు రెడీగా ఉంచుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు.